హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈసారి అయితే నేనైతే వీకెండ్ ప్లాన్స్ ఏంటి, మా పిల్లలకి ఎలా హెయిర్ కేర్ చేశాను అని మీకు చూపించబోతున్నాను. ఇదైతే మా మమ్మీ నాకు తయారు చేసి ఇస్తుందండి. హోమ్ మేడ్ హెన్న అని చెప్పొచ్చు. ఇందులో అయితే మందార పూలు, మందార ఆకులు, గోరింటాకు ఆకులు, ఇంకా వేపాకులు, కరివేపాకులు కూడా వేసున్నానండి. అయితే అవన్నీ కూడాను నేను మిక్సీ పట్టించుకొని తెచ్చుకుంటాను, ఎండుటాకులన్నీ కూడాను. ఇక్కడికి మా హైదరాబాద్ వచ్చినాక దానిలో కొంచెం కర్డ్ ఇంకా మెంతులు వేసి ఇట్లా నానేస్తాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే, అది నైటే నానేయ అవసరం లేదు, మార్నింగ్ లేవగానే నానేసి అది మిక్సీ పట్టించేస్తాను. ఆ మిక్సీ పట్టించేసి అది మెత్తగా పేస్ట్, హెన్న కన్నా కూడా పేస్ట్ అయిపోతుంది. సో ఆ పేస్ట్ని కాస్త పిల్లలకి పట్టించేయడమే. అయితే ఇందులోన వేసేవి ప్రతి ఒక్కటి కూడా మనకు చాలా అవసరమైనవేనండి. ఈ మందార ఆకులు వచ్చేసేసి, మందార ఆకులు, మందార పువ్వులును మనకి హెయిర్ కండిషనింగ్గా ఉంచడానికి పనిచేస్తాయి. అండ్ గోరింటాకు వచ్చేసేసి ఏమన్నా వైట్ హెయిర్ వచ్చినట్టుగా అయితే అది సెట్ అయిపోతుంది. ఇనీషియల్ స్టేజ్లోనే సెట్ అవ్వడానికి గోరింటాకులు పనిచేస్తాయి. అండ్ వేపాకులు వచ్చేసేసి చిన్నపిల్లలకి నార్మల్గా ఉండే సమస్య కదండి, పేలు అని, డాండ్రఫ్ అని, వాళ్ళు మట్టిలో ఆడుతూ ఉంటారు. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇంకా ఈ పేలు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది క్లియర్ అవ్వడం కోసం వేపాకులు అయితే వేయాలి. అండ్ లాస్ట్ వచ్చేసేసి కరివేపాకు అండి. కరివేపాకు వచ్చేసేసి హెయిర్ స్ట్రెంథనింగ్గా ఇంకా బ్లాక్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ మా మమ్మీ పచ్చి ఆకులు తీసుకొని డైరెక్ట్గా ఎండలోనే ఎండబెడుతుంది. ఇంకా అది స్టవ్ మీద రోస్ట్ చేసినా కూడా ఎండిపోతాయి. బట్ దానికి ఆకులకి కొంచెం స్టఫ్ ఉండాలంటే అది డైరెక్ట్గా ఎండలో ఎండబెడితే దానిలో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ దానికే ఉంటాయి. అవన్నీ ఎండబెట్టి తెచ్చుకున్నాక నేనైతే ఇట్లా పిల్లలకి పేస్ట్ అయితే తలకు పెట్టేస్తాను. చాలా రోజులు అయిపోయిందని చెప్పి నేను ఈ పేస్ట్ని, హోమ్ మేడ్ హెన్నా అయితే అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అయినా పిల్లలకు పెడతా ఉంటాను. నేను కూడా పెట్టుకుంటాను. మా పిల్లలు హెయిర్ అయితే చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. నేనైతే ఇంతకుముందు పెట్టుకునేదాన్ని, ఇప్పుడైతే పిల్లలకు కూడా పెడుతున్నాను, కొంచెం పెద్దగా అయినారు కదా. అండ్ ఎక్స్టర్నల్గా మనం హెయిర్ కేర్ తీసుకోవాల్సినవి ఇంకా చాలా ఉంటాయండి. అండ్ ఆయిలింగ్ వచ్చేసేసి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్, ఆమ్లా ఆయిల్, ఇంకా కోకోనట్ ఆయిల్ కూడా మనం హెయిర్కి, ఆయిల్కి యూస్ చేయొచ్చు. అండ్ ఎక్స్ట్రాగా వచ్చేసేసి ఆల్మండ్ ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్ అండి. ఆలివ్ ఆయిల్ని ఇంకా ఆల్మండ్ ఆయిల్ని కూడాను నేను మా పిల్లలకి యూస్ చేస్తే అవి వాళ్ళకి సరిగ్గా సెట్ కాలేదు. అలా అని చెప్పి నేను ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ రిమూవ్ చేశాను. అండ్ క్యాస్టర్ ఆయిల్ అయితే యాజ్ యూజువల్గా రెగ్యులర్గా పెడుతూ ఉండాలండి పిల్లలకి. ఎందుకంటే బాడీలో వేడి బయటకు పోవడానికి. సో తలలో బాడీలో వేడి ఉంటే అది హెయిర్కి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతుంది. సో ఎప్పటికప్పుడు ఇలా ఆముదం అయితే